సార్ తంజావూరు తమిళనాడు. ఈ చార్టు కంచి కామకోటి పీఠాధిపతి పెద్ద స్వామి వారిది. ముగ్గురు ఉండి చూడండి, వాళ్ళు పెద్ద స్వామి, అందరికంటే పెద్ద ఆయన చార్ట్ ఇది. జయేంద్ర సరస్వతి స్వామీజీ ఆ చార్ట్ ఈయనది. చంద్రశేఖర్ స్వామి. జయేంద్ర సరస్వతి స్వామి చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ అదే పేరేమో చూడండి. 18/7/35 ఆయన ఆ చార్ట్. ఈ చార్టులో గమనించండి, లగ్నా కస్ప్ సబ్సబ్లాడ్ ఎవరు? ఇదిగో మూన్. మూన్ 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 ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇక్కడ 5-7-11 ఉంది. లగ్నా కస్ప్ సబ్సబ్లాడ్ ఈజ్ మూన్. ఇన్వాల్వ్మెంట్ లో 5-7-11 ఉంది. కమిట్మెంట్ లో 5-7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో నో 5, నో 7, నో 11. దానికి తోడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 ఉంది. నెగేషన్. 7 కు నెగేషన్ ఉంది. 7 కు నెగేషన్. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ 5-7-11 ఉంటే 7 కు నెగేషన్ 6 ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. ఇక్కడ చూడండి 2-10 అనేటివి ఈ 7 కు నెగేషన్సే. 2-10 2-4-10 మనం ఇందాక చెప్పుకున్నాం కదా. 2-4-6-10 అవి నెగేషన్ హౌస్ 2-4-6-10-12 అవి చూడండి. 2-4-10 ఇక్కడ ఉంది, ఇక్కడ 6 ఉంది. సరే, ఇక్కడ చూడండి 7th కస్ప్ సబ్లార్డ్ ఎవరు? ఇక్కడ వీనస్. వీనస్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో వీనస్ ద్వారా 5-7 ఉంది. కమిట్మెంట్ లో చూడండి నో 5, నో 7, నో 11. 5 లేదు, 7 లేదు, 11 లేదు. అంటే ఏమి? లగ్నా కస్ప్ సబ్లార్డ్ ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 5-7 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇక్కడ చూస్తే 7th కస్ప్ సబ్లార్డ్ ఇక్కడ 5-7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 5 లేదు, 7 లేదు, 11 లేదు. అట్లనే ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా ఏమీ లేదు. 5 లేదు, 7 లేదు, 11 లేదు. దానికి బదులు 6 ఉంది. కాబట్టి ఈ జాతకం కూడా అవివాహిత జాతకం కిందికే లెక్క కట్టవచ్చు. ఇక్కడనే పోయింది. లగ్నా కస్ప్ సబ్లార్డ్, 7th కస్ప్ సబ్లార్డ్, ఈ రెండు కూడా ప్రామిస్ ఇవ్వాలి. ప్రామిస్ ఇవ్వటం లేదు ఇక్కడ. ఇన్వాల్వ్మెంట్ లో ఉంటే కమిట్మెంట్ లో లేదు, ఫైనల్ కన్ఫర్మేషన్ లేదు. 7th కస్ప్ సబ్లార్డ్ చూడండి. 7th కస్ప్ సబ్లార్డ్ వీనస్. ఇన్వాల్వ్మెంట్ లోనేమో 5-7 ఉంది. కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో నో 5, నో 7, నో 11. ఇన్ అడిషన్ డైరెక్ట్ 12 ఇక్కడ ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి 7 అనేది ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు 12, 6 ఇవి నెగేషన్స్. అందుచేత ఈ జాతకుడు కూడా అవివాహితుడుగా నిరూపించడమైనది. ఓకేనా? అట్లనే ఇంకొక జాతకం కూడా చెప్తాను. ఇది 20-11-33 ఓకే. 85-6 85-6 13-19-49 రైట్. ఇదే ఈ చార్టలే కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇది ఆ కంచి కామకోటి పీఠాధిపతి వాళ్ళ సంబంధమే. విజయేంద్ర సరస్వతి స్వామీజీనా ఏమో ఆయన పేరు, నాకు సరిగా తెలీదు. సరే, వాళ్ళే స్వామీజీస్. ఇక్కడ సబ్ లార్డ్ ఆఫ్ లగ్నా అండ్ 7th రాహు, రెండిటికి రాహువే అయినాడు. చూడండి ఇక్కడ 5, 7, 11 ఉంది. 5, 7, 11 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో కూడా 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5, 7, 11 ఉంది. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. కానీ ఇక్కడ చూడండి కమిట్మెంట్ లో 5, 7, 11 తో పాటు 10, 12 అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 4, 6, 10, 12 అన్నీ వచ్చేసినాయి చూడు. 2, 4, 6, 10, 12 ఫైనల్ కన్ఫర్మేషన్ లో అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు కూడా కష్టమే. అర్థమైంది అనుకుంటా. ఓకే సార్. సార్ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అన్న టైం ఒకసారి మళ్ళీ చెప్పరా?
తిప్పుతాను 13 3 69 13 3 69 20 11 33 85 6 85 6 13 19 49 అది చూడండి ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ చూడండి. సన్ 6 6 6 ఇదిగో ఇక్కడ 6 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 ఇదిగో ఈడ కూడా 6 6 6 ఇక్కడ 6 6 ఇక్కడ లేదు 12 వచ్చింది 6 6 12 ఇక్కడ చూడండి 6 12 10 12 6 ఇక్కడ 6 ఇక్కడ 6 ఉంది. అంటే ఏమి మెజారిటీ అగుపడతాయి. అది మనం గమనించాల్సింది. అంటే కొన్ని జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే మనమే కనుక్కుంటాము. తర్వాత ఇంకొకటి అర్థమైందా? ఇది ఇంకొక చార్ట్ చెప్తాను. ఈయన కూడా అన్మ్యారీడే కదా, తెలుసా? మీ అందరికీ సుపరిచితమే. 15-10-1931 చూడండి ఒకసారి. 15-10-1931 1-14-54 కరెక్ట్. 79-18-46 కరెక్ట్. 9-17-19 కరెక్ట్. కరెక్టే, ఈ చార్ట్ కరెక్టే. ఇది అబ్దుల్ కలాం ఆజాద్. ఆయన ఎవరైంది మీకు తెలుసు. ఇంకా మళ్ళా అబ్దుల్ కలాం అంతే, ఆజాద్ లేదండి. ఆయన పేరేమి? ఏపీజే అబ్దుల్ కలాం. అంతే, ఆజాద్ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం. ఇక్కడ లగ్నాకస్ప్ సబ్సబ్-లార్డ్ మెర్క్యూరీ, 7th కస్ప్ సబ్సబ్-లార్డ్ రాహువు. సరే, ముందు లగ్నాకస్ప్ సబ్సబ్-లార్డ్ విచారిద్దాం. లగ్నాకస్ప్ సబ్సబ్-లార్డ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ 5 ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది. సబ్ ఆఫ్ రాహు 5 7 ఉంది. సబ్ ఆఫ్ సాటర్న్ 7 ఉంది. చూడు 5 ఉంది, 5 7 ఉంది, 7 ఉంది. ఇక్కడ మళ్ళా ఇక్కడ 5 ఉంటే ఇక్కడ నెగేషన్ 5 కు నెగేషన్ ఏమి? 4 8 12 4 8 12 అన్ని వచ్చేసి చూడు 3 4 8 12. పోనీ మనకు అన్ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 2 4 6 10 12 అన్ని వచ్చేసి చూడు 2 4 6 10 12. ఇక్కడ 6 12 వచ్చినాయి ఫైనల్ కన్ఫర్మేషన్ లో. అంటే ఏమి? లగ్నాకస్ప్ సబ్సబ్-లార్డ్ మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉండి, కమిట్మెంట్ లో 5 7 ఇన్వాల్వ్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉన్నప్పటికీ ఇక్కడ కమిట్మెంట్ లో 5 7 తో పాటు 2 4 6 10 12 అన్ఫేవరబుల్ హౌసెస్ వచ్చినాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 and 12 7 తో పాటు 6 and 12 కూడా వచ్చినాయి. అందుచేత ఇతడు కూడా అవివాహితుడే. చూడండి, మీరు పైనుంచి అన్ని చూసుకోండి, ప్రతి చార్ట్ చెక్ చేసుకోండి. 6 10 12 అవి వస్తాయో లేదా సబ్ లెవెల్లో. మెజారిటీ ఆఫ్ ది ప్లానెట్స్ 9కి 9 రావచ్చు, మెజారిటీ రావచ్చు, అంతేగాని అన్ని రావాలా అని ఏం లేదు. అలాగే 7th సబ్-లార్డ్ రాహు ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్, సబ్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. ఇక్కడ చూడండి 5 7 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. ఓకే, మ్యారేజ్ ప్రామిసే కావాలా మళ్ళా పద్ధతి ప్రకారంగా. కానీ ఇక్కడ 5 ఉంది, 10 మార్స్. చూడండి ఇక్కడ 5 10 5 ఏ లెవెల్లో ఉంది? స్టార్ లెవెల్లో, సైన్ లెవెల్లో ఉంది, చాలా వీక్. 10 సబ్ లెవెల్లో ఉంది. ఈ 5 కంటే 10 పవర్ఫుల్. ఇక్కడ చూడండి 6 12 ఉంది, ఇక్కడ 10 వచ్చా, ఇక్కడ 6 12 వచ్చా. రాహు అట్లా
దెబ్బతీసినాడు. తర్వాత రాహు యాజ్ జూపిటర్ చెక్ చేయండి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 5 ఉంది, కమిట్మెంట్లో 5-7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 ఉంది. చూడండి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్లో 5 ఉంటే కమిట్మెంట్లో 2, 4, 6, 10, 12. చూడండి అన్ని వచ్చినాయి. 2, 4, 6, 10, 12. 2, 4, 6, 10, 12 కమిట్మెంట్లో. ఫైనల్ కన్ఫర్మేషన్లో 2, 12 అలా. తర్వాత రాహు రిప్రజెంట్స్ సాటర్న్. రాహు చూసినాం, రాహు యాజ్ జూపిటర్ చూసినాము, రాహు యాజ్ సాటర్న్. చూడండి సాటర్న్ ఇక్కడ 7-11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో, కమిట్మెంట్లో 5-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్లో 5-11 ఉంది. కానీ ఇక్కడ కమిట్మెంట్లో 2-12, ఇక్కడ కూడా 2-12 ఉంది. అందుచేత ఇది కాలేదు, ఇతనికి కూడా కాలేదు అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఇంకొకటి ఏమిటిదంటే ఇక్కడ ఈ జాతకములో రాహు ఇక్కడ చాలా వీక్గా ఉన్నాడు. రాహు 5 అనేది మార్క్స్ 5 స్టార్ సైన్ లెవెల్లో ఉన్నాడు, సబ్ లెవెల్లో 10 ఉన్నాడు. అంటే ఇది 5 అనేది ఫేవరబుల్ కస్పు, ఇది నెగేషన్, ఇది వీక్, ఇది స్ట్రాంగ్ అయింది. అందుచేత ఇక్కడ దెబ్బతీసింది. పైగా ఇక్కడ 6-7 ఉంది ఫైనల్ కన్ఫర్మేషన్లో. రాహు ఫైనల్ కన్ఫర్మేషన్లో 7 ఉంది. ఈ 7 చూడండి సైన్ లెవెల్లో ఉంది. సైన్ లెవెల్లో 7 అనేది చాలా వీక్. అదే 6, 8, 12 చూడండి సబ్ లెవెల్లో ఉంది. 6, 8, 12 ఇక్కడ సాటర్న్ ఫైనల్ కన్ఫర్మేషన్లో 6, 8, 12 సబ్ లెవెల్లో ఉంది. 7 అనేది సైన్ లెవెల్లో ఉంది. కాబట్టి అట్లా కూడా బలం ప్రకారంగా చూసినా కూడా వీకే, కమ్జోర్ బన్ గయా అంటాడు. వీక్ అయిపోయినాడు. అందుచేత వాడు ఇవ్వలేకపోయాడు. ఓకేనా దయానంద? మర్చిపోయినా, ఇది నోట్ చేసుకుంటారో చేసుకోండి ఎవరైనా. తాళపా నేను కరెక్ట్ రాసుకున్నానా లేదా ముందు చూడు. స్వామి చిన్మయానంద కదా, స్వామి చిన్మయానందది లగ్నాకస్ప సబ్సబ్ సాటర్న్ 5-7-11 ఇన్వాల్వ్మెంట్. కమిట్మెంట్లో చూడండి 5-7-11 ఇన్వాల్వ్మెంట్లో ఉంది. ఓకే, కమిట్మెంట్లో నో 5, నో 7, నో 11. ఇది లగ్నాకస్ప సబ్సబ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు ఏమో ఇన్వాల్వ్మెంట్లో 5-7-11 ఇచ్చాడు. ఓకే, కమిట్మెంట్లో నో 5, నో 7, నో 11, దానికి తోడు 4, 6, 12 ఇచ్చాడు. ఫైనల్ కన్ఫర్మేషన్లో 5-7-11తో పాటు 2, 4, 6, 10, 12 అన్నీ వచ్చాయి. చూడు నెగేషన్లు చూసినారా? కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో నెగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 5 లేదు, 7 లేదు, 11 లేదు కమిట్మెంట్లో. అదే లగ్నాకస్ప సబ్సబ్ లార్డ్ సాటర్న్కు కమిట్మెంట్లో 5 లేదు, 7 లేదు, 11 లేదు. ఇక్కడ నెగేషన్స్ ఉన్నాయి 6-12తో పాటు 4, 6, 12. ఇక్కడ 2, 4, 6, 10, 12 వచ్చినాయి. కాబట్టి ఇది లగ్నాకస్ప సబ్సబ్ లార్డ్ మ్యారేజ్ ఇవ్వలేడు. అలాగే 7th కస్ప సబ్సబ్ లార్డ్ ఎవరు? ఇక్కడ మెర్క్యూరీ చూడండి ఇన్వాల్వ్మెంట్లో 5, 7, 11 లేదు, ఓన్లీ 9 ఈస్ దేర్. 9 ఈస్ దేర్. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్లో చూడండి 5, 7, 11. ఇంకా ఎన్నున్నా లాభం లేదు. ఇక్కడ 2, 4, 10, ఇక్కడ 2, 4, 10 నెగేషన్స్ ఉన్నాయి. కాబట్టి లగ్నాకస్ప సబ్సబ్ లార్డ్ మెర్క్యూరీ కూడా ఇన్వాల్వ్మెంట్లో 5 లేదు, 7 లేదు, 11 లేదు. కమిట్మెంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్లో నెగేషన్స్ ఉన్నాయి ఎక్కువగా. కాబట్టి ఇది కూడా అన్మ్యారీడ్ జాతకం కిందకే లెక్క. Excuse me, sir. Can I ask one question here? Sir, ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ లో 7 వచ్చింది కదా.
మెర్క్యూరీకి అది కన్సిడర్ చేయాలి కదా. యాడుంది మెర్క్యూరీకి? పిఎస్ యాడొచ్చింది? PS 7 ఉంది కదా ఇక్కడ. PS ఉంది ఇక్కడ 7. పిఎస్ లేదండి. పిఎస్ ఇక్కడ ఇదో పొజిషనల్ స్టేటస్. ఓకే. అది రెసిడెంట్ అండి, రెసిడెంట్ అది. యా ఓకే. ఇట్ ఈస్ రెసిడెంట్ బట్ నాట్. ఇక్కడ ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మీరు సందేహపడాల్సిన పని లేదు. మనం ఈ చార్ట్ ఫాలో అవుతున్నాము. ఇందులో వాళ్ళన్న మిస్ అవుతారు కానీ మనం మిస్ కాము. ఉత్తరాది వాళ్ళు మిస్ కావడానికి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్, బట్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ టేబుల్. మిస్ అనేదే లేదు. ఎందుకంటే రాహుకేతుల ద్వారా ఆక్యుపెంట్స్ వస్తే ఈ 39 కూడా చూపిస్తారు, వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా చూపిస్తారు. ఓకే సార్. కాబట్టి మనం మిస్ కావడానికి లేదు. ఇక్కడ మనం ఈ టేబులే ఫాలో అవుతున్నాం. ఎందుకు? మనకు రెడీ రెక్నార్ మాత్రం ఉంటుంది. మనము 5500 పెట్టి కొన్నామండి సాఫ్ట్వేర్. మనం ఎత్తుకోవాల్సిన కర్మేముంది? ఇక్కడ ఇట్ట పోయి వాళ్ళు ఎట్లా ఎత్తుకుతారు తెలుసా? లగ్నా సబ్సబ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు, మెర్క్యూరీ, రాహు మార్స్ కేతు అని. రాహు 5 మే హై దేఖో లేడు, 7 మే హై దేఖో లేడు, 11 మే హై. ఇట్లా ఎత్తుకోవాలి. మనం తెల్లవారుతుంది. మనం ఎత్తుకున్న లోపల మనము అట్లా పాఠం చెప్తే కనుక తెల్లారిపోతుంది మనకు. కాబట్టి మనము సులభ మార్గంగా మొదటి నుంచి నేను ఇదే పద్ధతి చెప్తున్నాను. ఇన్ని బ్యాచ్లకు వాళ్ళే అదే ఫాలో అవుతున్నారు. మన విద్యార్థులందరూ కూడా, మన టాప్ సిల్ మెంబర్స్ అందరూ ఇదే ఫాలో కండి. ఏం తప్పు లేదు. ఇక్కడ అన్ని వచ్చేస్తాయి మీకు. ఇది అన్మ్యారీడే. ఇది కూడా ఫీమేల్ 30-10-75 14 గంటలు కలకత్తా. ఇక్కడ లగ్నా సబ్ లార్డ్ సాటర్న్ చూడండి. ఇక్కడ 5 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, 7 ఉంది ఇక్కడ, 5 7 11 ఉంది. ఇక్కడ చూడండి. లగ్నా సబ్ లార్డ్ సాటర్న్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది, కమిట్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 7 11 ఉంది. చూడండి ఇక్కడ నెగేషన్స్ ఏమొచ్చినాయి? ఒక 4 మాత్రమే ఉంది. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2 4 6 12. అలాగే 7th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 7th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. ఇక్కడ చూడండి. ఇక్కడ 5 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో నో 5 నో 7 నో 11 ఎత్తిపా. నో 5 నో 7 నో 11. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఈ చార్ట్ మీ దగ్గర ఉంటుందేమో సామాన్యంగా. 30-10-75 14 గంటలు 88-24 22-34. సార్ ఇప్పుడు డిలే కన్ను డినైల్ కి ఎలా ఇచ్చేద్దాం సార్ కన్ఫర్మేషన్ గురుగారు? దానికి ఇప్పుడు మనం నెగటివ్ హౌసెస్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి అవి డిప్రీజ్ చేస్తున్నాం, మ్యారేజ్ కాదు అని. మరి డిలే అన్నప్పుడు కూడాను మనం కన్ఫ్యూజన్ గా ఉంది. అవునండి, అది అనుభవం మీద వస్తుంది. మీరు చూడండి, నంబర్ ఆఫ్ చార్ట్స్ టెస్ట్ చేయండి. డిలే రూల్స్ మీకు ఇంత ముందే చెప్పినాం కదా. 5 రూల్స్ చెప్పారు కదా సార్. అదే అవి 5 రూల్స్ గా వచ్చినాయి కానీ ఇదేం లేవాడా. మీరంతా బాగా ఆలోచన చేయండి. నీకు లగ్నా కస్ప్ సబ్ లార్డ్ 7th కస్ప్ సబ్ లార్డ్ ఈ రెండిట్లలో ఒకటి చూపించకపోతే కాదు. మళ్ళా వాడైనాడు వీడైనాడు కాదు, 2 చూపించాలి.